పాకిస్తాన్లో ముస్లిం సంఖ్య అధికంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. స్వాతంత్ర్య సమయంలో దేశ విభజన జరిగి భారత్ పాకిస్తాన్లు విడిపోయాయి. ఎక్కువగా ముస్లింలు అప్పుడు పాకిస్తాన్కు వెళ్లిపారు. ఎక్కువ మంది హిందువులు భారత్లో ఉన్నారు. అయితే ఈ రెండు దేశాల్లో హిందూ ముస్లింలు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. పాకిస్తాన్లో తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులు క్రిస్టియన్లను అక్కడి ప్రభుత్వాలు మైనార్టీలుగా పేర్కొంటాయి. వీరిపై పాక్లో నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్తలు విన్నాం, చూశాం. అక్కడున్న పురాతన హిందూ ఆలయాలపై కూడా దాడులతో ధ్వంసం చేసి హింసకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి పాకిస్తాన్లో నిర్వహించిన జనగణనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్లో నివసిస్తోన్న హిందూ జనాభా క్రమంగా పెరుగుతోంది. ఇస్లామిక్ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులు గతేడాది నిర్వహించిన జనగణన ప్రకారం అతిపెద్ద మైనార్టీ వర్గంగా ఉన్నారు. పాకిస్తాన్లో 2017లో హిందువుల జనాభా 35 లక్షలుండేది. కానీ 2023లో ఆ సంఖ్య 38 లక్షలకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్లో హిందువులతో పాటు మిగిలిన మైనార్టీ జనాభా కూడా భారీగా పెరుగుతోంది. క్రిస్టియన్ల సంఖ్య భారీ ఎత్తున పెరిగినట్లు అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. 2017లో పాకిస్తాన్లో క్రిస్టియన్ల సంఖ్య 26 లక్షలుగా ఉంటే 2023 నాటికి ఆ సంఖ్య 33 లక్షలకు చేరింది. గతేడాది పాకిస్తాన్లో నిర్వహించిన 7వ జనాభా గృహ గణన వివరాలను పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసింది. ఇక పాకిస్తాన్ జనాభా మొత్తం 2023 నాటికి 24 కోట్లుగా ఉందని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. 2017లో పాకిస్తాన్ మొత్తం జనాభాలో 96.74% ముస్లింలు ఉండగా తాజాగా 2023 జనాభా లెక్కలతో పోలిస్తే 96.35%కి స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. పాక్లో ఉన్న మైనార్టీల జనాభా 2017తో పోలిస్తే 2023లో పెరిగినట్లు చెప్పారు. కానీ పాక్ జనాభాతో పోలిస్తే వారి శాతం అతి స్వల్పమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.